హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మణంద బీద. సో ఆఫ్టర్ ఎ లాంగ్ టైం మళ్ళీ మనకి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సంబంధించి మరొక వీడియోతో మీ ముందుకు వచ్చానండి. సో ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి ఫారెస్ట్ లెజిస్లేషన్ అండ్ పాలసీస్ మీద కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎగ్జామ్ పర్పస్ మీకు వీడియో అనేది చేయడం జరుగుతుంది. సో జనరల్ ఫారెస్ట్రీలోని పేపర్ పార్ట్ బిలో ఉన్న ఫారెస్ట్ లెజిస్లేషన్ అండ్ పాలసీస్ సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్తో ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అనేది మీకు వన్ లైన్ ఆన్సర్గా ఇవ్వడం అనేది ఈ వీడియోలో జరుగుతుంది. సో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ వాస్ ఎనాక్టెడ్ ఇన్ ద ఇయర్ ఎప్పుడు అంటే 1972. అదేవిధంగా ప్రాజెక్ట్ టైగర్ వాస్ ఇనిషియేటెడ్ యాజ్ పర్ ది అడ్వైజ్ ఆఫ్ శాస్త్రి. సో శాస్త్రి గారి యొక్క సూచన మేరకు ప్రాజెక్ట్ టైగర్ అనే ప్రాజెక్ట్ని మనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చేసిందనమాట. అకార్డింగ్ టు నేషనల్ ఫారెస్ట్ పాలసీ 1952, ద మినిమం ఫారెస్ట్ ఏరియా ఫర్ ఎన్విరాన్మెంటల్ స్టేబిలిటీ షుడ్ బి ఎంత శాతం ఉండాలంటే 33% అండి. 1988 నేషనల్ ఫారెస్ట్ పాలసీ స్ట్రెస్డ్ ఆన్ ఎన్విరాన్మెంటల్ మీద నేషనల్ ఫారెస్ట్ పాలసీ అనేది స్ట్రెస్ అనేది చేసింది. ఫస్ట్ నేషనల్ ఫారెస్ట్ పాలసీ వాస్ ఫార్ములేటెడ్ బేస్డ్ ఆన్ ది రికమెండేషన్ గివెన్ బై డాక్టర్ ఓలేకర్. అదేవిధంగా ఫస్ట్ ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ వాజ్ డ్రాఫ్టెడ్ ఇన్ ది ఇయర్. సో మొదటి అటవీ చట్టం, భారతీయ అటవీ చట్టం అనేది సో ఎప్పుడు డ్రాఫ్టింగ్ అనేది జరిగిందంటే మనకి 1865 అండి. నెక్స్ట్ వన్ ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ వాస్ ఎనాక్టెడ్ ఇన్ ది ఇయర్ 1980. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. ఎగ్జామ్ సంబంధించి మనకి 1 or 2 క్వశ్చన్స్ అనేది వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో ఫారెస్ట్ లాస్ అనేది మనకి స్పెషల్ లాస్ అండి. నెక్స్ట్ వన్ ట్రెస్పాస్ ఇన్ రిజర్వ్ ఫారెస్ట్ వుడ్ బి పనిష్డ్ అండర్. సో ఏ చట్టం ప్రకారం మనకి ట్రెస్పాసింగ్ అనేది రిజర్వ్ ఫారెస్ట్లో పనిష్మెంట్ అంటే ఇండియన్ ఫారెస్ట్రీ యాక్ట్ 26 సబ్ క్లాస్ 1 అండి. నెక్స్ట్ వన్ రిజర్వ్ ఫారెస్ట్ ఆర్ కాన్స్టిట్యూటెడ్ అండర్ ఇండియన్ ఫారెస్ట్రీ యాక్ట్ 1927. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ఈజ్ అమెండెడ్ ఇన్ ది ఇయర్. సో ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 అనేది 2006 నుంచి అండి. నేషనల్ ఫారెస్ట్ పాలసీ 1988 ప్రిస్క్రైబ్డ్ సో %% ఆఫ్ ఏరియా అండర్ ఫారెస్ట్ ఇన్ హిల్ రీజన్స్. సో మనకి కొండ ప్రాంతాల్లో ఎంత శాతం ఫారెస్ట్ అనేది మనకి ప్రిస్క్రైబ్ చేసిందంటే 66% అండి. నెక్స్ట్ వన్ మెజారిటీ ఆఫ్ ది ఫారెస్ట్ అండర్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ ఇన్ ఇండియా ఆర్ టర్మ్డ్ యాజ్ సో రిజర్వ్ ఫారెస్ట్ అండి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనేది సో మెజారిటీ ఆఫ్ ఫారెస్ట్ని దేని కిందకి తీసుకొచ్చిందంటే రిజర్వ్ ఫారెస్ట్గా తీసుకొచ్చింది. ఇండియా పాస్డ్ ది ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ ఇన్ ద ఇయర్ ఎప్పుడు అంటే 1980 అండి. నెక్స్ట్ వన్ వరల్డ్ ఫారెస్ట్రీ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్. సో వరల్డ్ ఫారెస్ట్రీ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తామంటే ఈ మంత్ 21st మార్చ్ అండి. అంటే ప్రతి సంవత్సరం కూడా 21st మార్చ్న మనకి వరల్డ్ ఫారెస్ట్రీ డే అనేది సెలబ్రేట్ అనేది చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వన్ బయాలజికల్ డైవర్సిటీ యాక్ట్ వాస్ పాస్డ్ బై పార్లమెంట్ ఇన్ ద ఇయర్ 2002 అండి. 2002లో మనకి బయాలజికల్ డైవర్సిటీ యాక్ట్ అనేది పార్లమెంట్ ద్వారా అమల్లోకి వచ్చింది. నెక్స్ట్ వన్ హౌ మచ్ పర్సంటేజ్ ఫారెస్ట్ ఏరియా ఓన్డ్ బై గవర్నమెంట్. సో ప్రభుత్వం అనేది ఎంత శాతం పర్సంటేజ్ ఫారెస్ట్ ఏరియా అనేది ఓన్ చేసుకుందంటే 95% అండి. నెక్స్ట్ వన్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 హ్యాస్. సో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972కి మనకి 7 చాప్టర్లు 6 షెడ్యూల్స్ అనేది ఉందండి. నెక్స్ట్ వన్ డిక్లరేషన్ ఆఫ్ నేషనల్ పార్క్ అండ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అండర్ విచ్ యాక్ట్. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. నెక్స్ట్ వన్ ఇన్ విచ్ అమెండ్మెంట్ ఫారెస్ట్ వాస్ ఇంక్లూడ్ ఇన్ కన్కరెంట్ లిస్ట్. అంటే ఉమ్మడి జాబితాగా ఫారెస్ట్ని ఏ అధికరణ ద్వారా యాడ్ చేశారంటే మనకి ఆర్టికల్ 42వ రాజ్యాంగ సవరణ ద్వారా మనకి ఫారెస్ట్ అనేది కన్కరెంట్ లిస్ట్లో యాడ్ చేశారండి. నెక్స్ట్ వన్ ఇండియన్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ వాస్ కాన్స్టిట్యూట్ ఇన్ ది ఇయర్ ఎప్పుడు అంటే 1952. అదేవిధంగా ప్రాజెక్ట్ టైగర్ వాస్ ఇనిషియేటెడ్ ఇన్ ది ఇయర్ ఎప్పుడంటే 1971. నెక్స్ట్ వన్ ప్రాజెక్ట్ ఎలిఫెంట్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్ట్ ఇన్ ది ఇయర్ ఎప్పుడంటే 1992. సో ఇవన్నీ కూడా మనకి FRO రిలేటెడ్ మంచి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో ఎగ్జామ్ ఓరియంటేషన్ అనేది మీకు ఉపయోగపడే అవకాశం ఉన్నది ఉంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.